Ready to move in premium triplex villas at Kollur APR projects. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా కానీ మనుషులే సాటి మనిషిని చూసి వివక్ష చూపించడం కలవరానికి గురి చేస్తోంది. కేవలం మనిషి వేసుకున్న బట్టల్ని బట్టి మనిషిని అంచనా వేయడం చాలా తప్పు. సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరు సిటీలో యువకుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. వేసుకున్న బట్టలు మురికిగా ఉన్నాయని బెంగళూరు మెట్రో స్టేషన్లోకి అనుమతించని సిబ్బంది నిర్వాకం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అసలు జరిగిన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అధికారుల అత్యుత్సాహం ఓ కూలీని తీవ్ర అవమానానికి గురి చేసింది. వేసుకున్న బట్టలు మురిగ్గా ఉన్నాయన్న కారణంతో ఆ యువకుడిని మెట్రో సిబ్బంది ట్రైన్ ఎక్కకుండా అడ్డుకున్న ఘటన బెంగళూరు సిటీ దొడ్డకళ్ల సంద్ర మెట్రో స్టేషన్లో జరిగింది. ఓ వ్యక్తి మెట్రో స్టేషన్లోకి వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. అక్కడి నుంచి రైలు ఎక్కడానికి ముందుకు వెళ్తుండగా మెట్రో సిబ్బంది ఆపేశారు. నీ బట్టలు శుభ్రంగా లేవు, క్లీన్ చేసుకునిరా, నీ షెడ్ బటన్స్ పెట్టుకో, నీట్గా వస్తేనే మెట్రో రైల్లోకి పంపిస్తాం అంటూ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ప్రయాణికులు గమనించి ప్రశ్నించారు. అతని దగ్గర టికెట్ ఉంది, ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మెట్రో సిబ్బందిని నిలదీశారు కూడా. దీంతో వారు చెప్పిన సమాధానం అందరినీ షాక్ కి గురి చేసింది. అతని బట్టలు బాగాలేవు, చొక్కా బటన్స్ కూడా పెట్టుకోలేదు, అతను తాగున్నాడేమో, అలాంటి వ్యక్తిని రైల్లోకి అనుమతిస్తే మహిళలు పిల్లల్ని ఇబ్బంది పెడితే ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించిన ప్రయాణికులపైనే మెట్రో సిబ్బంది చిర్రుబురులాడారు. బాధితుడిని విచారించగా అతను కూలీ పనులు చేసే యువకుడని తేలింది. కూలీ పని చేసుకుని ఇంటికి వెళ్తూ మెట్రో రైలు కోసం వచ్చాడని స్పష్టమైంది. వేసుకునే బట్టలతోనే అతన్ని తప్పుగా ఎలా అనుమానిస్తారంటూ మెట్రో సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి బట్టలు బాగాలేవంటూ అడ్డుకున్న వ్యక్తిని చివరకు మిగతా ప్రయాణికుల ఒత్తిడితో విచారణ తర్వాత మెట్రో రైల్లోకి అనుమతించారు. గతంలో చిరిగిన బట్టలతో నెత్తిపై సంచితో వచ్చిన రైతును మెట్రో రైలు ఎక్కొద్దని మెట్రో సిబ్బంది అడ్డుకున్నారు. అది మరొక ముందే మళ్లీ ఇలాంటి ఘటనే జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.